హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జేకే ప్లానర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ యూట్యూబ్ ఛానల్. మొదటిసారి కనుక మన యొక్క ఛానల్ని మీరు వీక్షిస్తున్నట్లయితే దయచేసి మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో గృహ నిర్మాణ మరియు వాస్తుపరమైన సలహాలు సూచనలు వీడియో రూపంలో పోస్ట్ చేయబడతాయి. ప్రజెంట్ ఇక్కడ చూడొచ్చు, ఈ యొక్క కాలంకి రెయిన్ఫోర్స్మెంట్ అనేది కట్టడం జరిగిందండి. సో కట్టిన తర్వాత ఇక్కడ చూడండి, స్టిరప్స్ అనేవి ఇవ్వడం జరిగింది. జనరల్గా డిజైన్ ప్రకారం 6 ఇంచులకు ఒకటి, 7 ఇంచులకు ఒకటి ఈ విధంగా ఇస్తారు. సో ఇక్కడ కూడా అదే విధంగా ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ స్టిరప్స్ కట్టిన విధానం వచ్చేసి మీరు చూడొచ్చు, ఈ విధంగా ఉందండి. సో ఈ రెండు స్టిరప్స్ దీనికి సంబంధించిన రాడ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ 135 డిగ్రీస్లో బెండ్ కావాలి, మనకి ఈ విధంగా రావాలన్నట్టు. సో కానీ ఇక్కడ ఇదే విధంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడనే కాదు, చాలా వరకు విలేజ్లలో రెసిడెన్షియల్ కన్స్ట్రక్షన్స్లో ఇదే విధంగా చేస్తుంటారు. ఇది సరైన పద్ధతి కాదు. దీనికి సంబంధించి ఎలా చేయాలన్నప్పుడు ఇవనేవి 135 డిగ్రీస్లో ఈ విధంగా బెండ్ కావాలి. లేనప్పుడు మనం కాంక్రీట్ అనేది లోడు పైకి వెళ్ళి మనం అప్లై చేసినప్పుడు ఇవనేవి ఊడిపోయే అవకాశం ఉంటుంది. దాని తర్వాత బిల్డింగ్ లైఫ్ కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కావున మీ యొక్క గృహ నిర్మాణంలో ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకోండి. ధన్యవాదాలు.